హలో హాయ్ అందరికీ నమస్కారం. దిస్ ఈస్ ఆరుస్ కిచెన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్. మనం ఈరోజు పన్నీర్ రెసిపీని అయితే మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాం. రెగ్యులర్గా చేసే పన్నీర్ కంటే ఇలా కాస్త డిఫరెంట్గా అయితే ట్రై చేయండి. ఎందుకంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలాగో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. నేనైతే పావు కేజీ వరకైతే పన్నీర్‌నైతే తీసుకున్నాను. ఇలా మీరు పన్నీర్‌నైతే మీకు వీలైతే గనక హోమ్ మేడ్ పన్నీర్‌నైతే ప్రిపేర్ చేసుకోండి. చాలా చాలా హెల్త్‌కైతే బావుంటుంది. మీకు హోమ్ మేడ్‌గా అవైలబుల్‌గా లేకుంటే మీరు ప్యాకెట్‌లో అయినా తీసుకొచ్చుకోవచ్చు. ఇలా మీరు పన్నీర్ అనేది తీసుకొని చక్కగా మీకు నచ్చిన షేప్‌లో అయితే చక్కగా కట్ చేసుకోండి. మరీ పెద్దగానైతే నేను కట్ చేయట్లేదు. అలా మీడియం సైజ్‌లో నేను కట్ చేసుకుంటున్నాను. ఇలా మీరు చక్కగా పన్నీర్‌నైతే పీసెస్‌గా చక్కగా కట్ చేసి మీరు పక్కన పెట్టేసుకోండి. ఇలా మీరు తీసుకున్న పన్నీర్‌నైతే పూర్తిగా ఇలా పీసెస్‌గా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని వీటినైతే చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం తక్కువ ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలంటే గనక మీరు నాన్ స్టిక్ ప్యాన్‌లో అయితే ఫ్రై చేసుకోండి. ఎందుకంటే మనం నాన్ స్టిక్ ప్యాన్‌లో యూజ్ చేస్తే కనుక తక్కువ ఆయిల్ అనేది పడుతుంది. మనకు ఫ్రై కూడా చక్కగా ఫ్రై అవుతాయి. అలా అని నాన్ స్టిక్ ప్యాన్స్ అనేటివి ఎక్కువగా వాడకండి. మీరైతే ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కంప్లీట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఇలా మీరు చక్కగా ఫ్రై చేసుకొని వీటన్నింటిని కూడా మనం వేరొక బౌల్‌లో అయితే సెపరేట్ చేసుకోవాలి. మనం ఇలా టర్న్ చేస్తూ ఉంటేనే అన్ని విధాలా సాఫ్ట్‌గా మనకు బ్రౌన్ కలర్ అనేది వచ్చి, మనకు పన్నీర్‌గా పచ్చిదనం ఉండకుండా ఉంటుంది. ఆ తర్వాత మనం దీనికోసం ఈ పన్నీర్ రెసిపీలో ఈ చపాతీ గనక తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చపాతీ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఈ చపాతీ ప్రాసెస్ అయితే కంప్లీట్‌గా చూపించట్లేదు గానీ, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సింపుల్ చిట్కా ఏంటో నేను ఈ చపాతీ చివర్లో అయితే తప్పకుండా చెప్తాను. ఇక మీరైతే ఈ చపాతీనైతే ఇలా పూర్తిగా మీరైతే ప్రిపేర్ చేసుకోండి. చపాతీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు అన్ని సైడ్‌లా మనకు ఈక్వల్‌గా వచ్చేలాగా చేసుకుంటే మనకు చక్కగా ఉడికిపోతుంది చపాతీ అనేది. ఆ సింపుల్ చిట్కా ఏంటి అంటే మనం రెగ్యులర్‌గా చేసుకునే గోధుమ పిండితోనే మనం చపాతీని ప్రిపేర్ చేసుకుంటున్నాం. కానీ మనం ఈ పొడి పిండిని వాడేటప్పుడు మాత్రం నేను ఈ రాగి పిండినైతే తీసుకున్నాను. మనకైతే ఈ గోధుమ పిండి ప్లస్ ఈ రాగి పిండి 2 కలిపి ఈ కాంబినేషన్‌లో గనక చాలా చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్‌కి కూడా చాలా చాలా బావుంటుంది. మనం గోధుమ పిండిని వాడే బదులు నేను రాగి పిండినైతే వాడాను కాబట్టి చాలా చాలా బావుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రాగి పిండితో చేసినటువంటి చపాతీ విత్ ఈ పన్నీర్ కర్రీ చాలా అంటే చాలా బావుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ అయితే చేయండి. మనకు చాలా సింపుల్‌గా ఈ రాగి పిండితో మనం చపాతీనైతే ప్రిపేర్ చేసుకున్నాం. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలా మనం చపాతీలనైతే చేసుకొని పక్కన పెట్టేసుకొని, ఇక మనం అదే ప్యాన్‌లో మనం కొద్దిగా పల్లీలనైతే తీసుకోండి. ఇలా మనం చిన్న గిన్నె సైజులో పల్లీలను తీసుకొని 2, 3 వరకైతే ఎండుమిర్చిని వేసుకోండి. మీరు కాస్త రుచికి తగ్గట్టు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా చెక్క, స్పైసీ కోసం నేను లవంగాలనైతే తీసుకున్నాను. ఇలా లవంగాలు 6, 7 వరకు తీసుకోండి. మరి ఎక్కువగా వేసుకోకండి. ఎందుకంటే లవంగాలు చాలా స్పైసీగా ఉంటాయి కాబట్టి హెల్త్‌కి కూడా అంత మంచిది కాదు. జస్ట్ టేస్ట్ కోసం మాత్రం 5, 6 వరకి వేసుకుంటే సరిపోతుంది.
3, 4 వరకైతే యాలకులను వేసుకొని చక్కగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మనం పక్కన పెట్టుకున్న తర్వాత అవి చక్కగా ఆరిపోవాలి. మనం వేడి వేడిగా ఉండేటప్పుడైతే మిక్సీలో వేయవద్దు. అవి చల్లబడేంత వరకైతే మనం పోపు వేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆవాలు, జీలకర్రని యాడ్ చేసుకొని ఒక చిన్న సైజు ఆనియన్ అయితే వేసుకొని చక్కగా కలుపుకోండి. ఇలా మనకు ఫ్రై అవుతున్న టైంలో మనం చక్కగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇలా మిక్సీలో వేసుకొని మనం పేస్ట్‌లా చేసుకోవాలి. మనకు టైం అనేది చక్కగా సేవ్ అవుతుంది. ఆ తర్వాత మనం ఈ పోపులోనైతే పసుపునైతే వేసుకోండి. చూసారుగా మనం చక్కగా మనకు పేస్ట్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఈ తాలింపులో మనం పేస్ట్ చేసుకున్నటువంటి పూర్తిగా పేస్ట్‌నైతే వేసుకోవాలి. ఇలా వేసుకొని మనం ఈ పోపుని వేసుకున్న తర్వాత, పేస్ట్‌ని వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్‌లోనే మాత్రమే ఉంచి మనం ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇది పేస్ట్‌లా ఉంటుంది కాబట్టి తొందరగా అడుగంటిపోతుంది. అందుకొరకే మనం ఇప్పుడు లో ఫ్లేమ్‌లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఈ టైంలోనే మనం రుచికి తగ్గట్టుగా సాల్ట్‌ని, రెడ్ చిల్లీ పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా రెండిటిని యాడ్ చేసుకొని చక్కగా కలుపుకొని అలా మనము ఒక 5 మినిట్స్ పాటు వదిలేయాలి. ఎందుకంటే మనకు చక్కగా ఈ పేస్ట్ అనేది ఉడికిపోతుంది. చూసారుగా చాలా చాలా బావుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఇలా మనం ఒక 5 మినిట్స్ పాటు అలా వదిలేసిన తర్వాత ఒక గ్లాస్ వరకైతే మీరు వాటర్‌నైతే యాడ్ చేసుకోండి. ఇలా మనం చక్కగా వాటర్‌ని యాడ్ చేసి మరొక్కసారి కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్‌నైతే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టకూడదు. లో ఫ్లేమ్‌లో కూడా పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్‌లో ఉంచి చక్కగా మనం ఉడికించుకోవాలి. మనకు ఆయిల్ అనేది పైనకి తేలుతూ ఉండాలి. అప్పుడే మనకు ఇది చక్కగా ఉడికినట్టు. మీరు మధ్య మధ్యలో చక్కగా మరొక్కసారి కలుపుతూ ఉండండి. చూసారుగా చక్కగా మనకు ఉడికిపోతుంది. స్టీల్ ప్యాన్ వాడుతున్నాం కాబట్టి అడుగంటిపోయే అవకాశం ఉంటుంది. తప్పకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా కాస్త మనకు ఒక పొంగు వరకు వచ్చిందంటే చాలు. మనం తీసుకున్నటువంటి పన్నీర్ ఫ్రైడ్ ముక్కలనేటివి పూర్తిగా ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని చక్కగా అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. మనం పన్నీర్ అనేది వేసిన తర్వాత స్టవ్‌నైతే లో ఫ్లేమ్‌లో ఉంచాలి. ఎందుకంటే మనకు పన్నీర్‌కి పూర్తిగా మసాలాల టేస్ట్ అనేది పట్టాలి కాబట్టి మనం లో ఫ్లేమ్‌లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు. చూసారుగా చాలా చక్కగా ఉడికిపోయింది. చాలా చాలా టేస్టీగా అయితే ఉంది. ఈ ఇంత రుచికరమైనటువంటి పన్నీర్ కర్రీని మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. అలాగే ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. మనకు ఈ చపాతీ విత్ ఈ కర్రీ ఈ కాంబినేషన్‌లో మీరు కనుక తింటే మళ్ళీ మళ్ళీ రెగ్యులర్‌గా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే అంత బావుంటుంది కాబట్టి. చాలా చాలా బావుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. మనకు కర్రీ అనేది కంప్లీట్‌గా ప్రిపేర్ అయిపోయినట్టే. ఎందుకంటే మనకు ఆయిల్ అనేది పైనకి తేలుతూ ఉన్నట్లయితే కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయినట్టు. చూసారుగా? చాలా చాలా బావుంది. ఎందుకంటే మనము రాగి ఫ్లోర్‌ని కూడా వాడాం కాబట్టి ఈ చపాతీ విత్ పన్నీర్ కర్రీ చాలా చాలా బావుంది. మీరు కూడా ట్రై చేయండి. థాంక్ యూ.